సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సంగీత గారికి ఆమె కూడా చాలా బిజీ ఉంటుంది, ఎందుకంటే హాస్పిటల్ నడపాలి, మధ్యరాత్రి కూడా ఫోన్ కాల్స్ వస్తుంటాయి. వాళ్ళకి హాస్పిటల్స్ ఎన్నో జాగాలు ఉన్నాయి, వాళ్ళకు లండన్లో మెడికల్ స్కూల్ ఉన్నది, తర్వాత విదేశాలలో సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ చేస్తారు. అండ్ మొన్ననే అమెరికా వచ్చింది, తను కూడా చాలా చాలా బిజీ. కానీ మేము చాలా మటుకు ప్రయత్నం చేసేది ఏంటంటే రాత్రికి 7:30 గంటల వరకు ఇంటికి రావాలి, కనీసం అప్పుడైనా పిల్లలతో ఉండొచ్చు అని. ఓకే, ఇప్పుడు లేదు, ఇప్పుడు మెడ్రాస్ పోయింది. ఓకే, తను కూడా చాలా చాలా బిజీ. ఇక్కడ అపోలో సంగీత గారు చూసుకుంటారు. అపోలోలో టెక్నాలజీస్, తర్వాత అపోలోలో హ్యూమన్ రిసోర్స్ ఒకరు సంగీత గారు చూసుకుంటారు. ఓకే, ఇంకొకరు అపోలోలో ఫైనాన్స్ చూసుకుంటారు, ఇంకొకరు జనరల్ మేనేజ్మెంట్ చూసుకుంటారు, ఓకే, ఇంకొకరు అప్పుడు ఇన్సూరెన్స్, ఫార్మసీస్ ఇవన్నీ చూసుకుంటారు. శోభనా గారు ఇవన్నీ అట్లా 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 పనులు అట్లా డివైడ్ చేసుకుంటారు. నేను హెచ్ఆర్ మీద, అంటే హెచ్ఆర్ అంటే ఓన్లీ అపోలో హైదరాబాద్ కాదు, మొత్తం అపోలోకు హ్యూమన్ రిసోర్స్. ఓకే, అది అట్లా. టెక్నాలజీ అంటే ఓన్లీ ఇక్కడ కాదు, టెక్నాలజీ మొత్తం అపోలో టెక్నాలజీస్ సంగీత గారే చూసుకుంటారు. మీ మాంగారు ఇప్పుడు ఎంత యాక్టివ్ గా ఉన్నారు? 90+ ఉంటారు కదా. ప్రతాప్ రెడ్డి గారిని కలుస్తుంటారు? 90+ కలుస్తుంటారు. మొన్ననే కలిసి నెక్స్ట్ వీక్ వస్తున్నారు. కానీ తను ఎట్లా చూస్తారు అంటే, అపోలో ఇప్పుడు 1,00,000 కోట్ల మార్కెట్ క్యాప్ అపోలో. అయితే చాలా హాస్పిటల్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్, ఫారినర్స్ ఓన్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా మటుకు హాస్పిటల్స్ ఓన్ బై ఫారిన్ కంపెనీస్. కానీ ఆయన ఎట్లా చూస్తా అంటే, ఇది అపోలో నాది కాదు, ఇది నేషనల్ యాసెట్ అండ్ దీన్ని కేర్ టేకర్ నేను అన్నట్టు చూస్తాడు. ఓకే, అయితే 1,00,000 కోట్లున్నా కూడా దాని నుంచి ఆమ్దాని ఇప్పుడు తను ఉండే ఇల్లు ఒకటే ఇల్లు ఉంటుంది, ఆయనకి రియల్ ఎస్టేట్ లేదు, ఏం లేదు. ఏమైనా ఉంటే ఆ పొలంలోనే పెట్టాలి, మళ్ళీ తీస్తుడు కాదు. అది తన లైఫ్ కూడా సింపుల్ ఉంటుంది, తనకు కూడా కొన్ని ఇంట్రెస్ట్ ఉంటాయి కానీ ఫుల్లీ డెడికేటెడ్ టు అపోలో అనమాట. ఓకే, ఇది అదొక నేషనల్ యాసెట్ తిరిగి చూస్తాడు, ఆయన పర్సనల్ యాసెట్ తిరిగి చూడాడు. నేను దేశానికి ఇది చేసినాం, ఆడ 1,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. అలా అపోలో ఫార్మసీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, అస్సాం నుంచి గుజరాత్ వరకు ఉన్నాయి. 5,500 ఫార్మసీ ఉన్నాయి, ఎంతో మందికి ఉపాధి. ప్రతి అపోలో 90% ఇండియా పాపులేషన్ అపోలో ఫార్మసీ నుంచి 10 నిమిషాల లోపల ఉంటుంది. అయితే ఇదన్నీ తనకి ఇదే అనమాట. ఓకే, వెనకట అండ్ ఇది ఓన్లీ అపోలో కాదు, తనకు పర్మిషన్ వచ్చినప్పుడు అపోలో ఇండస్ట్రీస్ చేసేందుకు అప్పుడు రాజీవ్ గాంధీ గారు పర్మిషన్ ఇచ్చిండ్రు. అయితే అన్నారు, నాకొద్దు పర్మిషన్, ఈ హాస్పిటల్ కాదు, ప్రైవేట్ హాస్పిటల్స్ ఎవరు పెట్టదలుచుకున్నా చేయాలని. అయితే అప్పుడు హాస్పిటల్స్ బ్యాంక్ లోన్ ఇవ్వలేదు, అది ఇండస్ట్రీగా రికగ్నైజ్ చేస్తే దానికి లోన్లు వస్తాయి. అయితే సరే మీకు లోన్లు ఇస్తందుకు నేను బ్యాంకులకు చెప్తే, అప్పుడు బ్యాంకులన్నీ గవర్నమెంట్ బ్యాంక్స్ ఉండే, ప్రైవేట్ బ్యాంక్స్ లేకుండే. అయితే నాకు కాదు, హెల్త్ కేర్ ఇండస్ట్రీకి ఇవ్వాలి, హెల్త్ కేర్నే ఓ ఇండస్ట్రీ తీరుగా గుర్తించి ఎవరు హాస్పిటల్ పెట్టుకున్నా చేయాలని చేసిండు. కానీ ఎన్ని హెల్త్ కేర్ ఇండస్ట్రీస్ వచ్చినా, ఎన్ని హాస్పిటల్స్ వచ్చినా, ఇప్పటికి మన ఒంట్లో కొంచెం బాగోలేదంటే అపోలోకి వెళ్ళొద్దాం పద, ఫిలిం నగరాలు అపోలోకి, ఇదే చాలా ఉన్నాయి. అంటే ఆ నమ్మకాన్ని వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి. క్వాలిటీ కంట్రోల్ దానికి అసలు రాత్రి పగలు స్థాయికి చేరినాక నా పని అయిపోయింది అనుకోరు, కంటిన్యూస్గా దాన్ని ఇంప్రూవ్ ఉంటుంది. ఓకే, జేసీ అంటే జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్ అని ఉంటుంది, అది అమెరికా, యూరోప్ లాంటి ఉంటుంది. ఆ స్టాండర్డ్స్కి చేయాలని 90% అపోలో హాస్పిటల్స్ ఆ స్టాండర్డ్. ఓకే, వేరే హాస్పిటల్ చాలా మటుకు. ఉపాసన గారు ఎఫర్ట్స్ కూడా ఎక్కువే ఉంటాయి అనుకుంటా సార్. ఉపాసన గారు వెల్నెస్ చూసుకుంటారు అనుకుంటా, వెల్నెస్ అని కొన్ని బాధ్యతలు నాకు తెలియదు, నేను డైరెక్ట్లీ అపోలో ఇన్వాల్వ్ లేను. ఓకే, సో మీ పిల్లలతో బాండింగ్ బాగుంటుంది అనుకుంటా, పెద్ద బాబుతో ఎస్పెషల్లీ. ముగ్గురుతో. ఓకే, సో ఎక్కువ కార్స్ అంతా గిఫ్ట్ ఇస్తారు అక్క అని చెప్పేసి 2-3 సార్లు ట్వీట్ కూడా చేశారు. ముగ్గురుతో మంచిగా ఉంటుంది. ఓకే, అయితే ఆయన కార్ రేసింగ్ స్టార్ట్ చేసినప్పుడు మేము అగేన్స్ట్ ఉంటుంది, ఎందుకంటే డేంజరస్ అని. అవును, ఉపాసన ఎంకరేజ్ చేసింది. ఓకే, సద్గురు జగ్గి వాసుదేవ్ ఎంకరేజ్ చేసిండు. ఓకే, కార్ రేసింగ్ పిచ్చిన వాళ్ళకు కార్ రేసింగ్ చేయలేకుంటే రోడ్ల మీద కార్ రేసింగ్ చేస్తారు, యాక్సిడెంట్లు అయితే అది ఇంకా డేంజరస్. ఓకే, అని నా కార్ రేసింగ్ పోవాలని మాకు చెప్పి. ఓకే, మీరు ఇంట్రెస్ట్ చూపకపోయినా ఉపాసన గారు ఫస్ట్ కార్ కొనిపించి గో హెడ్ అని చెప్పారు. అది ఛానల్ కింద
ఛానల్ కిందట. కానీ ఇప్పుడు ఇప్పుడు నాకు తెలిసి మీ బాబు బాగా ఫేమస్ కార్ రేసింగ్ లో. ఇండియాలో నెంబర్ 1, ఇండియాలో నెంబర్ ఇండియా నెంబర్ 1. ఎందుకంటే 2 పెద్ద రేసులు ఉంటాయి, జేకే టైర్స్ది ఇంకా ఎంఆర్ఎఫ్ది. ఒకటే ఒక వ్యక్తి 2 ఏండ్లు కంటిన్యూస్ గా 2 గెలిచిండు నెంబర్ 1. ఇప్పటి వరకు ఎవరు రాలేదు. అనిందిత్ రెడ్డి ఎస్ తెలుసు, ఐడియా ఉంది. సో ఓవరాల్ గా ఫ్యామిలీ లైఫ్ ఒక పక్కన మళ్ళీ పొలిటికల్ లైఫ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా 4th సిటీ ఏదో అనౌన్స్ చేశారు మీ నియోజకవర్గంలో. ఎలా ఉంది సార్ అది ఓవరాల్ గా? అయితే మంచిగా ఉంటుంది కానీ ఆ భూస్వీకరణ కొంచెము పాత ప్రభుత్వం తీరా రియల్ ఎస్టేట్ డీల్ కాదు, అండ్ రైతుల దగ్గర 4 లక్షలకి వాళ్ళ ముఖాన కొట్టి భూమి గుంజుకున్నాడు కాదు. అది ఒక్కటి మాత్రం మంచి చేస్తే మంచిగా ఉంటుంది. ఓకే, సో ఎనీహౌ థ్యాంక్ యూ సార్. సో మీ బిజీ షెడ్యూల్లో కొంచెం టైం ఇచ్చారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. నైస్ మీటింగ్ టు యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.